మకర రాశి వారికి ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి ఎవరు? మీకు రేపటి రోజున మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి అద్భుతమైన పరిణామంలో ఈ యొక్క మకర రాశి వారికి ఒక అనూహ్యమైన మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే మీ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా వీరి జీవితం ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నుంచి మీరు పూర్తిగా భిన్నమైన మనుషులుగా కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని తప్పకుండా ముందుకు సాగుతూ ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏదైనా సరే మీరు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించారు కదా. ఇప్పటి నుంచి మీ జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చండి. వీరిలో కొంతమంది కొన్ని సమయాల్లో డబ్బు పరంగా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఎన్ని ఇబ్బందులు పడినా కానీ చాలామందిని మాత్రం, ఎంత ఎక్కువ శాతం మందిని మనం గమనించినట్లయితే వీరి జీవితంలో బాగా స్థిరపడిన వారే ఉంటారనమాట. వీరిలో కొంతమంది చిన్నతనం నుండి డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారండి. వీరికి తండ్రి తరపున ఆస్తులు, అలాగే తల్లి తరపున ఆస్తులు, ఇలా చిన్నప్పటి నుండి సిరి సంపదలతో పెరిగినటువంటి అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి, నిజాయితీ, ధర్మం నరనరాల్లో జీర్ణించకపోయి ఉంటారండి. ఈ యొక్క మకర రాశి వారు ఎంత అదృష్టవంతులు, అంతకు మించినటువంటి కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే చూడగానే ఎవరైనా సరే వీరిని రూపానికి, వీరి ప్రవర్తనకు ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. అంత చక్కటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. వీరు ఒక యుక్త వయసు దాటిన దగ్గర నుండి వీరికి అభిమానించేవారు ఎక్కువగా తగులుతూనే ఉంటారండి. ఒక వయస్సు వచ్చిన దగ్గర నుండి చదువుకునే సమయంలో కావచ్చు, ఉద్యోగం చేరినప్పుడు కావచ్చు, ప్రేమించినటువంటి మనుషులు, అంటే అమ్మాయిలకైతే అబ్బాయిలు, అబ్బాయిలకైతే అమ్మాయిలు, ఇలా పెళ్లి కాని వయసు దగ్గర నుంచి అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. అయితే ఈ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా తమ లక్ష్యాల మీద, తమ పనుల మీద దృష్టి పెట్టి ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎంత పట్టించుకోకుండా ఎంత దూరంగా ఉంటున్నారో అవతల వ్యక్తికి, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఇంకా వారి మీద ఆసక్తి, ఇష్టం కలుగుతూ ఉంటుందన్నమాట. వీరితో మాట్లాడాలని ఎప్పుడు కూడా తహతహలాడిపోతూ ఉంటారు అవతల పర్సన్స్. వీరిని ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా దైవ నిర్ణయాన్ని, విధిని చాలా బలంగా నమ్మే వ్యక్తులు దాన్ని గౌరవిస్తారన్నమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ముందుగా మీ తల్లిదండ్రులకు ఏదైనా చెప్పండి. వారి అనుమతితోనే ఆ వ్యక్తిని మీ జీవితంలోకి సగౌరవంగా ఆహ్వానించండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారి జీవితంలోకి ఏంటంటే, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారండి. వారు వస్తారు. వారు వచ్చినటువంటి నుంచి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సానుకూల మార్పులు, శుభకరమైన చేర్పులు తప్పకుండా జరుగుతాయి. ఆ కొత్త వ్యక్తి వలన మీకు ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి తోడుగా జీవితంలోకి వచ్చినటువంటి జీవితం ఇంకా అందంగా, అర్థవంతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ నూతన ఉత్సాహం తోటి సరికొత్త నూతన సంతోషంతో చాలా సంతోషంగా గడుపుతారు. చేసే పనిలో కూడా శ్రద్ధ, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, తనను నమ్మిన వ్యక్తిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాట పడిపోతూ ఉంటారు. అలా వచ్చిన దగ్గర నుండి వీరిలో అంతా మంచి జరుగుతుందండి. అంతా బాగా కలిసి వచ్చే శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటి నుండి మనం పెళ్ళి కానీ వారి గురించి మాట్లాడుకున్నాం. మరి వివాహమైన వారి జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు ప్రవేశించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి పురుషుల గురించి మనం ఆలోచించినట్లయితే, వారేంటంటే వారి వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద వారు తిరుగుతూ ఉంటారు కదా. అలా అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఆ అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు వీరు ఏంటంటే కనుక, ఈ యొక్క మకర రాశి వారు సహజంగానే ఎవరిని పెద్దగా పట్టించుకోరండి. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పట్టించుకోకుండా వీరి పని వీరి మీద పోతూ ఉంటుందన్నమాట. ఆ అనుకోని వ్యక్తులను వీరు బాగా నచ్చడం అనేది జరుగుతుందన్నమాట.
అలాగే నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. వీరు మౌనంగా హుందాగా ఉండడం వలన అవతల వారి వీరిని మాట్లాడించాలని తప్పించడం వంటివిలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే వీరిని చూడంగానే ఎదుటివారు చాలా తేలికగా ఆకర్షితులవుతారు. అలాగే అలా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి తప్పకుండా ప్రవేశించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రభావాలు చోటు చేసుకోబోతున్నాయండి. మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం నింపే ఆరంభంలో రేపటి రోజున ఉంటుంది. ఉదయం పూట సుమారు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు మీ 8వ ఇంట్లో సంచరించడం వల్ల మనసులో కాస్త ఆందోళన, తెలియని అలజడి, కొత్త పాత విషయాల గుర్తుకు రావడం వంటివి జరగవచ్చు. కానీ భయపడకండి, ఇది కేవలం కొన్ని గంటలు మాత్రమే. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు మీ భాగస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అద్భుతం. అక్కడిన ఉన్న సూర్యుడు బుధుడితో చంద్రుడు కలవడం వల్ల మీ ఆలోచన విధానంలో స్పష్టత తప్పకుండా వస్తుంది. అలాగే మీ డబ్బు మీ చేతికి అందే సూచనలు రేపటి రోజున ఉన్నాయి. ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీ తండ్రి యొక్క సలహాలు ఆర్థికంగా మేలు చేస్తాయండి. కుటుంబ జీవితంలో ఉదయం పూట చిన్న చిన్న మాటలు పట్టింపులు వచ్చినా సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. తమ సొంత రాశి అయినటువంటి ఈ యొక్క వృషభంలో మీరు వివాహ జీవితంలో ఉన్నటువంటి అన్నీ కూడా వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో మీరు అన్యోన్యంగా గడుపుతారు. వారి నుండి మీరు పూర్తి సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైన రోజు. మీ బంధం మరింత బలోపేతం అవుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తప్పకుండా మీ 10వ ఇంట్లో సింహరాశిలో కేతువుడు కలిసి ఉండడం వలన అగ్నిపర్వతం లాంటి శక్తిని ఇస్తుంది. మీ పనిలో మిమ్మల్ని ఆపేవారు ఉండరు. మీ మాటలకు మీ నిర్ణయాలపై అధికారులు కూడా వెల్లివిరుస్తారనమాట. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయండి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే వారికి అన్ని విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించండి. విద్యార్థులు కొంచెం ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి. శనిదేవుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కష్టానికి మాత్రమే ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలి చదువుపై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయంలో ఉదయం పూట వాహనాలు నడిపేటప్పుడు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరం అండి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు మిశ్రమంగా ప్రారంభమైన ఒక విజయవంతమైన ముగింపుకు ఇస్తుందన్నమాట. అలాగే తండ్రితో గురువులతో ఎప్పుడు కూడా సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు సహకారం మీకు తప్పకుండా ఉంటాయి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. తీర్థయాత్రలు చేయడానికి ఇది చాలా మంచి రోజు. ఆర్థికంగా అదృష్టం వైపు మీకు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలని వారి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయండి. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మానసికంగా శారీరకంగా మీరు చాలా చురుకుగా ఉంటారు. ఈ రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే గ్రహాలు మీకు గొప్ప పద్ధతిని ఇస్తున్నాయన్నమాట. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు తప్పకుండా జరగబోతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచి అసలు సమరం మొదలవుతుందన్నమాట. చంద్రుడు, కుజుడు, కేతువు 10వ ఇంట్లో కలవడం వలన మీ మనసంతా పని మీదే ఉంటుంది. ఏదో సాధించాలనే తపన, ఆరాటం తీవ్రమవుతుంది. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. విపరీతమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. విశ్రాంతి లేకుండా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీలో దూకుడు పెరుగుతుంది. అది కొన్నిసార్లు మంచిదే అయినప్పటికీ మరికొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల మరింత నిబద్ధతతో ఉండాలి. మీ ఏకాగ్రత పని విషయాలపై మల్లుతుంది. ఆరోగ్యం విషయంలో పని ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చండి. ధ్యానము, యోగా వంటివి చేయండి, చాలా అవసరం. ఈరోజు మార్పును స్వీకరించి సమతూకంలో ముందుకు సాగాలి. ఈ యొక్క ఆగస్టు 13 బుధవారం నుంచి మీ మనసు సెలవు తీసుకోవడానికి సిద్ధంగా ఉండదన్నమాట. మీ కర్మస్థానమైన 10వ ఇంట్లో చంద్రుడు మీ అధిపతి కుజుడు కేతువుల కలక కొనసాగుతుంది. గ్రహాల వల్ల మిమ్మల్ని ఒక నాయకుడిగా, ఒక కార్య సాధకుడిగా మారుస్తుంది. మీ దృష్టి మొత్తం మీ వృత్తి సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలు, మీ బాధ్యతలు చుట్టూనే తిరుగుతుంది. మీ భవిష్యత్ అంతా కూడా చక్కగా ఆనందభరితమవుతుంది. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ అంటే ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబంలో సమయం గడపడం, మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా సేద తీరండి. రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీస పఠించండి. దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. కొన్ని పరిహారాలు చేసుకుంటే అంటే శనిదేవుడికి సేవ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శనివారం మీ శక్తి కొద్దీ పేదవారికి అన్నం పెట్టండి. ముసలి వాళ్ళకు సహాయం చేయడం ద్వారా నల్ల నువ్వులతో చేసిన పదార్థాలు దానం చేయడం చాలా మంచిది. మీరు చేసే ఈ చిన్న సేవకు ఆయన సంతోషించి మీకు వచ్చే ఆటంకాలను తప్పకుండా తొలగిస్తాడు.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.